Hello aspirants, welcome to Neomentor's Daily Contemporary Issues. So before we go into the topic, ఒకసారి ఆల్రెడీ మనం డిస్ప్లే చేస్తున్నాము ఒక 1 వీక్ నుంచి. సో June 9th నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ టు ద బిలో నెంబర్. ఈరోజు టాపిక్లో మొదటిది G7 2025 సమ్మిట్. సో G7లో భారతదేశం మెంబర్ కాదు. ఇవి సాధారణంగా డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క సమూహం ఇది. సో ఇది 51st G7 సమ్మిట్ జరుపుతున్నారు. గోల్డెన్ జూబ్లీగా చెప్తున్నారు. జూన్ 15 నుంచి 17 మధ్య జరుగుతుంది. కెనడా హోస్ట్ చేస్తుంది. సో వెన్యూ కూడా ఆల్బర్టా అనేటటువంటి ఒక ప్రాంతం. సో ఇందులో G7 మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అక్కడ వచ్చేటటువంటి వ్యక్తుల పేర్లు కూడా రాశాను, మీకు చూసుకోవచ్చు. జపాన్, ఇషిబా, హీస్ ద ప్రైమ్ మినిస్టర్. అలాగే యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్. ఫార్మల్ మెంబర్ కాదు, పార్టిసిపెంట్. అయితే భారతదేశం ఇందులో మెంబర్ కాదు. సో ఈవెన్ పార్టిసిపెంట్స్కి కూడా కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి 4 ఏరియాస్ మీద మాట్లాడతారట. ఒకటి, వాతావరణ మార్పుల్ని పెరుగుతున్నాయి, ఎట్లా తగ్గించాలి. అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బంది పడుతుంది. సో దీన్ని ఎలా ఇబ్బంది కలిగించకుండా ఆపాలి. అలాగే డిజిటల్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎందుకంటే విచ్చలవిడిగా వాడేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లాగే డిజిటల్ గవర్నెన్స్, పరిపాలనలో ఈ డిజిటల్ ఆస్పెక్ట్స్ని ఎట్లా తీసుకురావాలి. పీస్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ, శాంతి, అలాగే యుద్ధాలు జరగకుండా, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాండమిక్ ప్రిపేర్నెస్, వీటి మీద మాట్లాడబోతున్నారు. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 50th యానివర్సరీ. ఎక్కడైనా 50 అనగానే కొంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో కెనడా లీడర్షిప్ ఆన్ క్లైమేట్ అండ్ టెక్ ఇష్యూస్, అంటే చాలా చోట్ల కెనడా ఈ వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, ఈవెన్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కన్నా బెటర్గా కొన్ని పాలసీస్ అవి తీసుకొచ్చింది. ఇప్పుడు కెనడా ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఎంత ముందు ఉండబోతోంది అనేటటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తారు. అలాగే జియోపొలిటికల్ రీఅలైన్మెంట్స్, అంటే ఇండియా కెనడా డిప్లొమాటిక్ టెన్షన్స్ ఉన్నాయి ఆ మధ్యకాలంలో. సో ట్రుడో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియాకి సంబంధించి అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగాయి. ఈవెన్ కెనడాకి ఇండియా మధ్య కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ఈవెన్ ఆ కారణం చేతనే మనకి ఇన్విటేషన్ కూడా రాలేదు. ముఖ్యంగా అదేంటంటే మనకి సిక్కు ప్రాంతమైనటువంటి ఈ పంజాబ్ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఒక మూమెంట్ ఉంది, అది ఖలిస్తాన్ మూమెంట్. పాకిస్తాన్ ఫ్యూయల్ చేస్తూ ఉంటుంది. అంటే ఖలిస్తాన్ అనేటటువంటి ఒక ప్రాంతం, సిక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెపరేట్ దేశం ప్రకటించాలనేది దీని యొక్క ముఖ్య సారాంశం. దీనికి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని, అంటే ఈ పర్టికులర్ ఖలిస్తాన్ మూమెంట్ని బాగా పైకి తీసుకొస్తున్నటువంటి కెనడాలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే కెనడాలో సిక్కులు ఎక్కువ. అక్కడ ఆ వ్యక్తిని ఎవరో చంపేశారు. కెనడా అంటది మనమే చంపామంటది. మనం బహిరంగంగా చెప్పాం ఏంటంటే మేమే చంపామంటున్నారు కదా, దానికి ఏదో ఒక సాక్షి ఉండాలి కదా. సో అలా అంటే ఎట్లా? ఇప్పుడు నేనే సునామీ తీసుకొచ్చాను అంటే ఎట్లా? అది నేనే పాకిస్తాన్ యుద్ధం ఆపాను, అది కాదు, దానికి ఒక సాక్ష్యం ఉండాలి. సో ఈ సాక్ష్యాన్ని చూపించమన్నాం. అక్కడ మాట పెరిగినాయి. సో అట్లానే మల్టీలేటరల్ కోఆపరేషన్ ఆన్ ఎకనామిక్ అండ్ గ్లోబల్ గవర్నెన్స్ ఛాలెంజెస్, అంటే ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు ట్రంప్ వచ్చిన తర్వాత విపరీతమైన పన్నులు వేసాడు ఆయన, సుంకాలు. ఈ పన్నులను తగ్గించి ప్రపంచవ్యాప్తంగా ఆ సవాళ్ళను పరిష్కరించాలనేది మరో అంశం. అలాగే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆన్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఈ టెక్నాలజీస్ గొప్ప టెక్నాలజీ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. దీన్ని సుస్థిరంగా ఎట్లా వాడాలి, అట్లాగే దీన్ని చాలా సెక్యూర్డ్గా వాడాలి, ఎలా పడితే అలా వాడకూడదు. సో వీటికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నారు అంతే. ఇక జూన్ 5వ తారీఖు ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే మనకు ఉన్నది ఒకటే భూమి, దీన్ని చక్కగా చూసుకోవాలి. మనమేమో కలుషితం చేస్తున్నాం. సో భూమి నాశనం అయ్యేటటువంటి ప్రమాదం జరుగుతుంది. సో యుఎన్ ఫ్లాగ్షిప్ ప్లాట్ఫామ్ టు రైజ్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్, బేసికల్గా ఇది ఐక్యరాజ్య సమితి అధ్యక్షతన ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి అంశాల గురించి ప్రజలందరికీ అవగాహన తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అప్పుడు తీసుకొచ్చారు. దీన్ని 1973లో మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. దాదాపుగా 150 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని జరుపుకుంటాయి. ఈ ఇయర్ థీమ్ ఏమనుకున్నారంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, విపరీతంగా పెరిగిపోతుంది. సో త్వరలో మనల్ని చంపనుంది కూడా ఈ వాతావరణ మార్పులు ఇవన్నీ కాదు, ప్లాస్టికే చంపుతుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. సో ప్లాస్టిక్ వేస్ట్ని ఖచ్చితంగా తగ్గించాలా. దాంతోపాటు దీనికి సంబంధించి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్, పాలిథిన్ కవర్స్, వీటికి ఒక ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేని ఏ కంట్రీ హాస్ట్ చేస్తుందంటే రిపబ్లిక్ ఆఫ్ కొరియా హాస్ట్ చేస్తుంది. జేజు ప్రొవిన్స్లో పెడుతున్నారు. అడ్వాన్స్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్లాస్టిక్ రిడక్షన్ పాలసీస్, అంటే
ఈ చెత్త ఇవన్నీ వస్తుంటాయి కదా, దీన్ని ఎట్లా నిర్వహించాలా, అలాగే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎట్లా తగ్గించాలా అనేటటువంటి అంశం పైన ఈ సంవత్సరం మాట్లాడనున్నారు. ఎందుకు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటిది ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుందంటే, సంవత్సరానికి దాదాపుగా 400 పైచీలకు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీద ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నాం. చాలా వరకు సముద్రాలు, నదుల్లో కలుస్తున్నాయి. 9% ప్లాస్టిక్ని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా రీసైకిల్ చేస్తున్నారు మళ్ళీ వాడడానికి. అలాగే 500 సంవత్సరాలు పడుతుంది ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వడానికి. భూమిలో మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్నో కవర్నో పడేస్తే అది భూమిలో మళ్ళీ కలిసిపోవడానికి 500 ఏళ్ళు పడుతుంది. సో కాబట్టి భూమి తాలూకా పూర్తి స్థాయి వాతావరణం కానీ, జాగ్రఫీ కానీ, వీటన్నిటిని సమూలంగా డిస్టర్బ్ చేసేటటువంటి పవర్ ప్లాస్టిక్ ఉంది. కాబట్టి ప్లాస్టిక్ని చాలా జాగ్రత్తగా వాడాలి. సో దీని కారణంగా సముద్రాల్లో, నదుల్లో ఉన్నటువంటి మెరైన్ లైఫ్ ఇబ్బంది పడుతుంది. ఈవెన్ ఫుడ్ చైన్స్ దెబ్బతింటున్నాయి. ఎందుకంటే కొన్ని జీవాలు ప్లాస్టిక్లు తిని చనిపోతున్నాయి. మనిషిలో కూడా, మన బ్లడ్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉందట. ఈవెన్ మన తాలూకా సీమెన్లో కూడా ప్లాస్టిక్ ఉండి రిప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గుతోంది వ్యక్తులకని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వాతావరణ మార్పులకు సంబంధించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లానే 2025 క్యాంపెయిన్కి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ప్లాస్టిక్ వల్ల వచ్చే ప్రభావాలను ప్రజలకు వివరించాలని అనుకుంటున్నారు. అలాగే బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ అంటే భూమిలో కలిసిపోయేటటువంటి ప్లాస్టిక్ లాంటి వాటిని తయారు చేయాలని అనుకుంటున్నారు. అలాగే సర్క్యులర్ ఎకానమీ అంటే ఇందులో 3 ఉంటాయి, RRR: రీయూజ్, రీసైకిల్, ఇంకొక R ఉంటుంది, ప్రతిసారి మర్చిపోతుంటాను నేను. సో ఈ రీయూజ్ చేయాలి అంటే వాడిన దాన్నే మళ్ళా వాడాలి, రీసైకిల్ చేయాలి, రీప్లేస్ అంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏవైనా ఉంటే వాటిని కనిపెట్టాలి. సో ఇలా ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి ఇబ్బంది కలిగించినటువంటి ఇన్నోవేషన్స్ రావాలి. ప్లాస్టిక్ కవర్ల ప్లేస్లో ఈ పేపర్ బ్యాగ్స్ వస్తున్నాయి, అట్లాంటివి అన్నమాట. ఇక మూడోది క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. చూడండి, పచ్చగా ఉన్నటువంటి చెట్టు ఉంటే ఇలా ఉంటుంది, ఎండిపోయిన చెట్టు ఉంటే ఇలా ఉంటుంది భూమి. సో వన్ పిక్చర్ ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అందుకే కదా అంటారు పిక్చర్ ఈజ్ బెటర్ దాన్ 1000 words. సో ఇది కనుక మీరు చూస్తే ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 64 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ అంటే దాదాపుగా ఒక 100 పైచీలకు దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో 90% ప్రపంచవ్యాప్తంగా వచ్చే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ ఉద్గారాలు కవర్ అవుతాయి. వీటికి సంబంధించి 4 కేటగిరీల్లో ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లెక్క పెడతారు. ఒకటి, కార్బన్ ఉద్గారాలు ఎంత వస్తున్నాయి, పునరుత్పాదక శక్తిని ఎంత వాడుతున్నారు, ఎనర్జీని ఎట్లా వాడుతున్నారు, అలాగే వాళ్ళ తాలూకా వాతావరణానికి సంబంధించి విధానాలు ఏంటి, ఈ 4 అంశాల్లో చూస్తారు. అయితే ఈ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్కి సంబంధించి టాప్ 1, 2, 3 ర్యాంక్స్ ఎవరికి ఇలా ఖాళీగా పెట్టారు. ఎందుకంటే వెరీ హై స్కోర్స్ ఎవరికి రాలేదు. ఇండియా 10th ర్యాంక్లో వచ్చింది, గతంలో 8th ర్యాంక్ ఉంది. అంటే ఎందుకు ఇంత ఉందంటే బేసికల్గా అంత అద్భుతమైన ర్యాంక్ వచ్చేసిందంటే మీరు ఏదో అనుకున్నారు. బేసికల్గా ఎందుకు వస్తుందంటే ర్యాంకు, ఇది ప్రజలు తలసరిగా ఎంత ఖర్చు పెడుతున్నారు, కార్బన్ ఉద్గారాలను ఎంత రిలీజ్ చేస్తున్నారు అంటే పెర్ క్యాపిటా ఎమిషన్స్ అని అంటాం. అమెరికాలో ఉన్నటువంటి దేశాలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ రిలీజ్ చేస్తారు పెర్ క్యాపిటా ఎమిషన్స్. అంటే ఒక వ్యక్తి తలసరిగా మొత్తం ఈ యొక్క భూమిని కలుషితం చేసేటటువంటి ఆ నెంబరు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎక్కువ కాలుష్యం బయటకు వస్తుంది, ఎక్కువ విద్యుత్తుని వాడతారు, ఎక్కువ బొగ్గు ఖర్చు పెడతారు, ఎక్కువ పెట్రోల్, డీజిల్ ఇలాంటివి వాడతారు కాబట్టి. కానీ భారతదేశానికి పర్ క్యాపిటా ఎమిషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ చాలా అద్భుతమైన ర్యాంకే, నేను మళ్ళీ అక్కడ ఏం క్రిటిసైజ్ చేయట్లేదు. సో కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో మనకి చాలా తక్కువ పర్ క్యాపిటా ఉంది తలసరి. అలాగే ఎనర్జీ ఎఫిషియన్స్ ట్రెండ్స్ కూడా వచ్చినాయి ఈ మధ్యకాలంలో, అందరూ సీఎల్ఎఫ్ బల్బులు ఇట్లాంటివి వాడుతున్నారు. క్లైమేట్ పాలసీస్ అంటే వాతావరణ విధానానికి సంబంధించి కొన్ని డీలేస్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో, అమలు చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎఫర్ట్స్ ఉన్నప్పటికీ అంటే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నప్పటికీ తక్కువగానే ఉంది. కానీ సోలార్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ చాలా అద్భుతంగా ఉంది. కోల్ డిపెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇయర్ 2 ర్యాంకులు తగ్గింది. బట్ క్లైమేట్ ఈ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 10వ ర్యాంక్ వచ్చింది మనకి. సో 1 నుంచి 3 ఏ దేశాలకు ఇవ్వలేదు. ఫస్ట్ ర్యాంక్ డెన్మార్క్ ఇచ్చారు, 2 నెదర్లాండ్స్, 3 UK, 4 ఫిలిప్పీన్స్, 5 మొరాకో. ఈ 1, 3 తీసేసి చదువుతున్నాను నేను. అలా చూసుకుంటే 3 తేడా వస్తాయి. అంటే 8 మొరాకో, 9 నార్వే, 10 ఇండియా. వెరీ గుడ్ థింగ్. యూఎస్ఏ వీళ్ళు ఎవరూ లేరు. సో కాబట్టి డెన్మార్క్ లీడింగ్ పొజిషన్లో ఉంది. డెన్మార్క్ ఉందంటే ఒక అర్థం ఉంది, చిన్న దేశం కాబట్టి. కానీ ఇండియా 10వ ప్లేస్లో వచ్చిందంటే చాలా అద్భుతం అది. సో అలాగే మిగతా దేశాలు కనుక మీరు చూస్తే యూఏఈ, ఇరాన్ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ ర్యాంకులు ఉన్నాయి. కాబట్టి వీక్ స్కోర్స్ డ్యూ టు హై ఫాజిల్ ఫ్యూయల్ యూస్ అంటే తక్కువ స్కోర్లు ఎవరికి వస్తాయంటే
ఎక్కువ కార్బన్ ఉద్గారాలు రిలీజ్ చేస్తూ ఎక్కువ ఈ కోల్ అంటే బొగ్గు పెట్రోల్ ఇలాంటి వాడేటటువంటి దేశాలకు వస్తాయి. కాబట్టి మనం జపాన్ ఇలాంటి దేశాల కన్నా బెటర్గా ఉన్నామంటే నిజంగా చాలా గొప్ప విషయం అది. సో కాబట్టి ఇక్కడ G20 అనాలిసిస్ చూస్తే ఇండియా UK G20లో పాజిటివ్గా ఉన్నటువంటి 2 దేశాలు ఈ 2 మాత్రమే. ఈవెన్ చైనా, అమెరికా, కెనడా, UAE వీళ్ళందరూ కూడా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి పర్ క్యాపిటల్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి, క్లైమేట్ కమిట్మెంట్స్ లేవు వీళ్ళకి. ప్యారిస్లో ఉంటే కూడా బయటకు వచ్చింది USA. ఈవెన్ బొగ్గు, ఆయిల్ ఇలాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. సోలార్ని కూడా పుష్ చేస్తున్నారు, కానీ ఇండియా లాంటి దేశంతో పోల్చుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ చేయాలి, కానీ చాలా తక్కువ చేస్తున్నారు. సో ఇండియా క్లైమేట్ అవుట్లుక్ చూసుకుంటే ఎందుకు భారతదేశానికి ఏ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయని చూస్తే తక్కువ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ అంటే కార్బన్ ఉద్గారాలు తలసరిగా చాలా తక్కువ రిలీజ్ చేస్తున్నాం. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ కానీ పునరుత్పాదక శక్తి, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలా అద్భుతంగా మనం మొబిలైజ్ చేస్తున్నాము. ఈవెన్ గ్లోబల్ క్లైమేట్ లీడర్షిప్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ తాలూకా కమిట్మెంట్స్ కానీ, 2070కి నెట్ జీరో అనేటటువంటి టార్గెట్ కానీ, ఇవన్నీ కూడా పాజిటివ్స్. నెగిటివ్స్ ఏంటంటే ఇప్పటికీ బొగ్గు మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం. భారతదేశంలో ఉత్పత్తి చేసే 72% ఈ యొక్క బొగ్గు అనేటటువంటిది భారతదేశంలో విద్యుత్ అనేటటువంటిది బొగ్గు మీద ఆధారపడి వస్తుంది. అలాగే పాలసీ డిలేస్, విధానాలు తీసుకొస్తున్నాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అర్బన్ పొల్యూషన్, ఎమిషన్స్, పట్టణ ప్రాంతాల్లో చాలా అధికంగా మనకి కాలుష్యం అనేటటువంటిది ఉన్నది. ఇక 4వ టాపిక్ వచ్చేసి 2024-25 ముఖ్యంగా 2025లో మనం ఒక బిల్లుని పాస్ చేసాం. అదే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్లు. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి నేను ఆల్రెడీ ఒక క్లాస్ చేశాను, చాలా అద్భుతంగా అది ఈ వైరల్ కూడా అయింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి వక్ఫ్ ఉమీద్ పోర్టల్ అని జూన్ 6వ తారీఖు రేపటి నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇదేంటంటే బేసికల్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025లో చేశాం కదా, దాన్ని తాలూకా రిలేటెడ్ అంశం అనమాట. అంటే ఇందులో ఏం చేస్తారు అంటే ఈ ఉమీద్ పోర్టల్లో డిజిటల్ రిజిస్ట్రేషన్ అంటే వక్ఫ్ బోర్డుకి ఏ ఆస్తులు ఉన్నాయో అవన్నీ డిజిటల్గా ఎక్కించాలి. అలాగే బెనిఫిషియరీస్ విత్ డిజిటల్ యాక్సెస్ టు రైట్స్ అంటే ఈ వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిజంగా ఎవరికి హక్కులు ఉన్నాయి ఇవి కూడా పెట్టాలి. అలాగే ఏవైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటే ఆ యొక్క ఆస్తికి సంబంధించి ఏవైనా తగాదాలు ఉంటే వాటిని జవాబుదారీతనం పెంచేందుకు గాను ఆ ప్రాపర్టీ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయాలి. ఇవన్నీ కూడా డిజిటల్ పోర్టల్లో ఎక్కించాలి. సో కాబట్టి ఈ ఉమీద్ పోర్టల్ అనేటటువంటిది ఏంటంటే అన్ని వక్ఫ్ బోర్డు తాలూకా ప్రాపర్టీస్ అన్నీ కూడా 6 నెలల్లో మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ చేయాలి. వాటికి జియో ట్యాగింగ్ అంటే ఇది ఏ ప్రాంతంలో వస్తుందని మనకి మ్యాప్లో చూపిస్తాం కదా, ఆ రకమైనటువంటి ప్రిసైజ్ లొకేషన్ పెట్టాలా. కొన్ని అన్రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే అది వక్ఫ్ బోర్డు కిందనే ఉంటుంది కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయరు. అట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి డిస్ప్యూటెడ్గా పరిగణిస్తారు, వాటిని అప్పుడు ట్రిబ్యునల్కి పంపిస్తారు. కాబట్టి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని డిజిటైజ్ చేయాలి. నో రిలీజియన్, నో పర్సన్ ఈజ్ అబౌవ్ ద లా. ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో నివసించేటటువంటి వ్యక్తులందరూ కూడా చట్టానికి లోబడే ఉండాలి. అది ఎవరైనా కూడా, అది హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్, నో వన్, ఇట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ బిలో ద లా. అలాగే ఇందులోనే భాగంగా మనము కొంత లీగల్ అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఎవరికైనా ఆ హెల్ప్ కావాలని అనుకుంటే లీగల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. సో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీకు తెలుసు, ఇక్కడ ఏంటంటే అపీల్స్ మెకానిజం ఇవన్నీ కూడా ఉన్నాయి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో పెట్టారు. ట్రిబ్యునల్ తాలూకా డెసిషన్స్ హైకోర్టులో 90 రోజుల్లో క్లెయిమ్ చేయొచ్చు, అపీల్కి వెళ్ళొచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయాలి. గవర్నమెంట్ ఓవర్సైట్ ఉంటుంది స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ ద్వారా. అలాగే ప్రాపర్టీ రిజిస్టర్ లేనిది డిస్ప్యూటెడ్గా పరిగణిస్తారు. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి అంశాలు. ఇంకా 5th టాపిక్ ఈరోజు మౌంట్ ఎత్నా. ఇది ఒక అగ్నిపర్వతం, ఇది మళ్ళీ పేలింది, ఎప్పుడూ పేలుతూనే ఉంటుంది. దీనికి ఏం పని లేదు. ఇటలీలో ఉంటుంది, ఇది సిసిలీలో. పెద్ద డేంజర్ ఏం లేదు కానీ బాగా బూడిదతో కూడినటువంటి విపరీతమైనటువంటి క్లౌడ్ వచ్చింది. కెటానియా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అది అలుముకుంది. సో సాయంత్రానికి తగ్గింది. సో ఇది జనరల్గా మనకి జాగ్రఫీలో భాగంగా అడుగుతాడు. ఈ సిసిలీలో ఉన్నటువంటి ఈ మౌంట్ ఎట్నా అనేటటువంటి అగ్నిపర్వతం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది మోస్ట్ యాక్టివ్ వాల్కెనో, అంటే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి అందులోంచి అగ్నిపర్వతంలోంచి లావా బయటకు వస్తూ ఉంటుంది, ఎప్పుడు పేలుతూనే ఉంటుంది. ఈవెన్ దీని మీద చాలా డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి. అసలు ఎరప్షన్ ఇది 2700 సంవత్సరాల క్రితం మొదలైందట ఈ అగ్నిపర్వతం బద్దలవడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులోంచి బయటకు వస్తూనే ఉంది, ఇంకా లోపల ఎంత ఉందో పాపం. సో దీని హైట్ దాదాపుగా 3.3 కిలోమీటర్లు ఉంటుంది, అంటే బుర్జ్ ఖలీఫా కన్నా 4 రెట్లు ఎత్తు. వాల్కెనో కూడా ఇది స్ట్రాటో వాల్కెనో, అంటే లేయర్డ్గా ఉంటుంది, ఇట్లా కోన్ షేప్ ఉంటుంది. అంటే ఇందులోంచి పడినటువంటి వాల్కెనిక్ ఇట్లా మళ్ళీ లేయర్స్గా ఫామ్ అవుతుంది, అలా దాని ఎత్తు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో స్ట్రాటో వాల్కెనోసే సాధారణంగా మొత్తం దేశంలో
ప్రపంచంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాల్లో 60% అగ్నిపర్వతాలన్నీ కూడా ఈ లేయర్తో ఉన్నటువంటి వాల్కనోస్, స్ట్రాటో వాల్కనోస్. సో ఇదేంటంటే ఎప్పుడు లావా బయటకు వస్తూ ఉంటుంది, చాలా సౌండ్తో ఎక్స్ప్లోజివ్తో ఇది ఈ యొక్క యాక్టివిటీస్ అనేటటువంటి ఉంటాయి, అంటే చాలా ఎక్స్ప్లోజన్స్ ఉంటాయి, చాలా బదలవుతూ ఉంటుందన్నమాట. హిస్టారికల్గా చూస్తే ఇది ఈ వాల్కానిక్ యాక్టివిటీ అంటే 5 లక్షల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిందట. మేజర్ ఎరప్షన్ అయితే 1669లో కెటానియా ఆ దగ్గరలో ఉన్న సిటీ, అది ఆ సిటీ ఎగిరిపోయిందట మొత్తం. ఓల్డెస్ట్ రికార్డ్ అయితే 1400 BCలో ఇది బదలైందని కూడా చెప్తూ ఉంటారు. 2024లో ఒకసారి డిస్రప్షన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా పేలింది. జియోగ్రఫీలో అడిగే అవకాశం ఉంది. ఇవి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ అండ్ PIB. మళ్ళీ నేను ఒక కొత్త మోడల్స్తో కూడా కొత్తగా షార్ట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. హోప్ ఐ విల్ బీ డూయింగ్ ఎట్ మై బెస్ట్ టు సపోర్ట్ యూ. సో థ్యాంక్ యూ.